నమస్తే ఏబీసీ న్యూస్ కి స్వాగతం. నా పేరు యశ్వంత్. ముందుగా హెడ్లైన్ చూద్దాం. అంబేద్కర్ స్ఫూర్తితో ముందుకు సాగాలి. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 69వ వర్ధంతి సందర్భంగా ఘన నివాళి. వృద్ధులకు, అనాథ బాలలకు నీడ, భోజనాలు కల్పించాలి. ఘనంగా శ్రీ గౌతమి జీవకారుణ్య సంఘం పాలకవర్గం ప్రమాణ స్వీకారోత్సవం. భవిష్యత్తులో భారతదేశ రాజ్యాధికారం బీఎస్పీ పార్టీదే. అంబేద్కర్ 69వ వర్ధంతిలో బీఎస్పీ రాష్ట్ర నాయకులు. తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల ఆత్మీయ సమావేశంలో పిల్లల తల్లిదండ్రులు ఎక్కడ? హైస్కూల్ మెగా పేరెంట్స్ డేలో ప్రశ్నించిన జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ. భారతరత్న, భారత రాజ్యాంగ నిర్మాత, ప్రపంచ మేధావి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ను పూర్తిగా తీసుకొని ప్రతి ఒక్కరూ ముందుకు సాగాలని రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు పేర్కొన్నారు. శనివారం రాజమండ్రి గోకవరం బస్టాండ్ వద్ద గల డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద డాక్టర్ అంబేద్కర్ 69వ వర్ధంతి సందర్భంగా జిల్లా ఎస్సీ ఎస్టీ సంఘాలు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మెమోరియల్ సొసైటీ ఆధ్వర్యంలో సభ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అంబేద్కర్ ఆశయ సాధనకు అందరూ కృషి చేయాలని అన్నారు. భారతదేశంలో ఉన్న అసమానతలు రూపుమాపేందుకు ఆయన భారత రాజ్యాంగాన్ని రచించాలని అన్నారు. తనకు ఎదురైన కుల వివక్షత, అసమానతలు ప్రజలకు రాకూడదనే ఉద్దేశంతో భారత రాజ్యాంగాన్ని పటిష్టంగా రచించారని అన్నారు. భారత రాజ్యాంగ రచన భారాన్ని ఆయన భుజస్కంధాలపై వేసుకొని ఆరోగ్యాన్ని కూడా లెక్క చేయకుండా రాజ్యాంగ రచన సాగించారని పేర్కొన్నారు. స్వతంత్ర భారత ప్రజలకు దిశానిర్దేశాన్ని చేసి అసువులు బాసిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ను 140 కోట్ల మంది ప్రజలు స్మరించుకోవాలని అన్నారు. ఆయన ఆశయాలను ముందు తరాలకు తీసుకొని వెళ్లి భారతదేశమునే ప్రపంచంలోనే అగ్రరాజ్యంగా నిలవవలసినటువంటి అవసరం ఉందని పేర్కొన్నారు. చొక్కాలు వేస్తే నాయకులు అయిపోరు, చొక్కాలు తడవాలి, కష్టపడాలి. కష్టపడుతున్నాం కాబట్టి ఈ రోజున ఓటమి ఎరగకుండా నెగ్గుకుంటూ ముందుకు వెళ్తున్నాం. భవిష్యత్తులో కూడా బలహీన వర్గాలందరి నుంచి నెగ్గుకుంటూనే ఉంటాం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి స్ఫూర్తిని నింపుదాం, వాడవాడల్లో ముందుకు తీసుకెళ్దాం. ఏ జన్మలో చేసుకున్న అదృష్టమో ఇప్పటికి సుమారుగా 10 విగ్రహాలు పెట్టాం. సింహాచల్ నగర్ లో కూడా మళ్ళా నిలువెత్తు విగ్రహం పెట్టబోతా ఉన్నాం. మున్సిపల్ కాలనీలో పెట్టబోతా ఉన్నాం. ప్రతి ప్రాంతంలో కూడా అంబేద్కర్ గారి యొక్క విగ్రహాలు పెడుతున్నాం. అదే స్ఫూర్తితో ముందుకు తీసుకెళ్తామని కూడా మరొకసారి తెలియజేస్తూ, కార్యక్రమానికి ఆహ్వానించిన సోదరులందరూ కూడా చాలా కష్టపడుతున్నారు. అందరూ కూడా మంచి కార్యక్రమాలు చేస్తా ఉన్నారు, చేస్తూ ఉండండి. ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ మీకు వెన్నంటే ఉండి ఈ కార్యక్రమాలు చేసేందుకు అన్ని విధాలమైన సహకారం అందిస్తుందని కూడా తెలియజేస్తూ, బస్ స్టాండ్ దగ్గర ఈ సెంటర్ బాబు, ఎందుకంటే మొన్న అంబేద్కర్ సెంటర్ అంటాం మాకు చాలా ఆనందకరం. ఎందుకంటే అటువంటి విగ్రహం పార్లమెంట్ అన్నది ఎక్కడ లేదు రాజమండ్రిలో. మనకు తెలియజేస్తూ ప్రతి ఒక్కరు కూడా అంబేద్కర్ ఆలోచన విధానంతో నడవాలి. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు కూడా ఇదే ప్రాంతానికి, ఇదే మన మున్సిపల్ ఆఫీస్కి రావడం జరిగింది. మరి అలాంటి మహనీయుల్ని మనం అందరం కూడా ఇప్పుడు నేటి తరము యువతంతా కూడా స్ఫూర్తిగా తీసుకుని ముందరకు సాగాలి. ఇప్పుడే వెంకట్రావు గారు చెప్పినట్టు ఆయన యొక్క రాసిన రాజ్యాంగం ఇప్పటిదాకా కూడా చెక్కు చెదర్ల. అంటే ఎంత ముందు దృష్టితో మరి ఆయన రాజ్యాంగం రాశారు. ఇవాళ ఉన్న సమాజంలో కూడా ఆయన్ని స్ఫూర్తిగా తీసుకుని ప్రతి ఒక్కరూ కూడా సమాజ స్థాపనకి అడుగులు ముందరకు వేయాలి. ఈ సమాజంలో అందరం కూడా సమానంగా ఉండాలి అనే ఒకే ఒక ఆకాంక్ష. ఈ కుల వివక్ష అనేది పూర్తిగా రూపు మాపాలి, పూర్తిగా పోవాలి అని చెప్పి
మనస్ఫూర్తిగా కోరుకుంటూ దానికి సాధనకే మేమందరం కూడా అడుగులు ముందరకు వేస్తామని తెలియపరుస్తూ ఈరోజు అంబేద్కర్ 69వ వర్ధంతి సందర్భంగా రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ని అన్ని దేశాల్లో కొనియాడుతున్నారే, అదేవిధంగా మన బర్త్డే అండ్ డెత్ యానివర్సరీ ఈ పండుగలన్నీ కూడా క్రమం తప్పకుండా చిరంజీవి, రాజేంద్ర ప్రసాద్ వీళ్ళందరూ మా వ్యాయామంలో చేస్తున్నారని వాళ్ళకి ధన్యవాదాలు. అదేవిధంగా అంబేద్కర్ విషయంలో ఒక జాతికి మతానికి రాజ్యాంగం రాయలేదు, అన్ని జాతులకి అన్ని మతాలకి కలిసి వచ్చే రాజ్యాంగం భారతదేశంలో రాసినటువంటి మహానుభావుడు ఎవరంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్. ఇవాళ ఆయన ఒక దళితుడు మేము వెళ్ళకూడదు, ఆయన బొమ్మ పెట్టకూడదు అన్న భావన మీలో విడినాడాలా. ఆయన రాజ్యాంగం రాయిబట్టే ఇవాళ పాకిస్తాన్, బంగ్లాదేశ్ ప్రభుత్వాలు ఎలా పడిపోతున్నాయో మీరు చూశారు. ఈవేళ భారతదేశ రాజ్యాంగం సురక్షితంగా నడుస్తుందంటే అది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం అని చెప్పి మీ అందరికీ మనం చేస్తున్నాను. ప్రతిష్టాత్మక గౌతమి జీవకారుణ్య సంఘం ఆస్తులు పరిరక్షించడంతో పాటు దాత ఆశయాలు, మూల సిద్ధాంతాలైన వృద్ధులకు, అనాథ బాలలకు నీడ, భోజనాలు కల్పించాలని సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ కోరారు. వర్రే శ్రీనివాస్ చైర్మన్గా నియమించిన గౌతమి జీవకారుణ్య సంఘం పాలకవర్గం ప్రమాణ స్వీకారోత్సవం శనివారం లాలా చెరువులోని వృద్ధుల ఆశ్రమంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. కూటమిలోని టీడీపీ, జనసేన, బీజేపీ వారికి సమన్యాయం పాటిస్తూ పాలక మండలి నియమించినట్లు చెప్పారు. గత వైసీపీ పాలనలో జీవకారుణ్య సంఘంలో జరిగిన తప్పులు సరిచేయడమే లక్ష్యంగా పనిచేయాలని ఆయన సూచించారు. దీని అభివృద్ధికి ప్రభుత్వం 2 కోట్లు మంజూరు చేస్తుందని ఆయన తెలిపారు. మంగళగిరి నియోజకవర్గం తర్వాత రాజమండ్రి సిటీకే ఎక్కువ కార్పొరేషన్ పదవులు, డైరెక్టర్ పదవులు సాధించామని ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు చెప్పారు. జీవకారుణ్య సంఘంలో ఉన్నవారికి ఏమి అవసరమో వాటిని దాతలు అందజేసేలా చూడాలని ఆయన సూచించారు. వర్రే శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఈ సంస్థ అభివృద్ధి చెందుతుందన్న నమ్మకం ఉందన్నారు. ఉనికి కోల్పోతున్న వైసీపీ కోటి సంతకాల సేకరణకు కిరాయి మనుషులను తెచ్చుకుంటుందని ఎద్దేవా చేశారు. పెద్దలు, రాజకీయంగా ఎంతో అనుభవం కలిగిన వ్యక్తి వర్రే శ్రీనివాస్ గారిని కానీ సభ్యులను కానీ కోరేది ఏమిటంటే, ఈ యొక్క సంస్థ ఇప్పటి వరకు అనౌన్స్ అయిన సంస్థలన్నీ ఒక లెక్క, ఈ సంస్థ ఒక లెక్క. వీరికి చాలా పెద్ద బాధ్యత ఉంది. గతంలో 2 నెలలే చేస్తున్నారు. 2 నెలల్లోనే ఇప్పుడే చెప్పారు 4 మంచి పనులు చేశారని. ఇప్పుడు 2 సంవత్సరాలు ఉంటారు. మీరు మంచి పనులు చేయండి, మీకు మీ అందరం కూడా అండగా ఉంటాం. ఎందుకంటే ఈ యొక్క ధార్మిక పరిషత్ ద్వారా నియమితమైన ఈ సంస్థలన్నీ కూడా అక్కడ సంస్థల యొక్క ఆస్తుల్ని పరిరక్షించడంతో పాటు మూల సిద్ధాంతాలు, ఈ సంస్థ యొక్క మూల సిద్ధాంతం ఇక్కడున్న ఎవరైతే ఉన్నారో ఆ పెద్దవారికి కడుపు నిండా భోజనం పెట్టడం, నీడ ఇవ్వడం, అలాగే పిల్లల యొక్క మంచి చెట్లు చూసుకోవడం కూడా ఈ సంస్థ యొక్క బాధ్యత. చాలా మంచి మాట చెప్పారు ఇందాక శ్రీనివాస్ గారు. ఒక దుప్పటి మనం 2-3 సంవత్సరాలు వాడతాం, 1 సంవత్సరం వేసుకుందాం. 1 సంవత్సరంలో ఎన్నిసార్లు దాతలు వచ్చి దుప్పట్లు ఇస్తా ఉన్నారు. కాబట్టి ఇది కాదు విధానం. చీరలు కూడా మరొకటి. అంటే ఇక్కడ మంచి మార్కెటింగ్ అయిపోతా ఉంది పాయింట్. ఇది కాదు. దాతృత్వాన్ని చాటుతున్న వారందరికీ కూడా మా అవసరాలు ఇవి, మాకు ఇది కావాలి. ఒక మంచి నీడ ఇచ్చింది, ఆ నీడ పటిష్టంగా ఉండడానికి ఏదైనా కావలిస్తే అది. అలాగే ఇందాకే వంటశాల చెప్పారు. ఇందాక అప్పారావు గారు చెప్పినట్లుగా మురళీమోహన్ గారు ఒక సహకారంతో చేసిన వంటశాల ప్రభుత్వం మారిన వెంటనే అక్కడ అనేకమైన రాజకీయాలు చేశారు. ఆ స్త్రీమూర్తిని తీసేసినందుకు ముందుగా మీకు అభినందనలు తెలియజేస్తూ, తప్పులు అనేది ప్రతి సంస్థ వ్యవస్థలో ఉంటాయి, దాన్ని సరి చేసుకోవడమే మన లక్ష్యం. ఎంతో చారిత్రాత్మకమైన చరిత్ర కలిగినటువంటి గౌతమి జీవకారుణ్య సంఘం చైర్మన్గా బాధ్యతలను తీసుకోబోతున్నటువంటి వర్రే శ్రీనివాస్ గారికి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తూ ఉన్నాం. ఎందుకంటే నగరంలో ఇప్పటికీ 14 కమిటీలు వేస్తే అన్ని కమిటీలకు కూడా
ఎంతో డిసిప్లైన్గా క్రమశిక్షణతో కమిటీల్ని ప్రమాణ స్వీకారం చేయటంలో కానీ కమిటీలు ముందుకు తీసుకెళ్లడంలో కానీ ఎంతో బాధ్యతలు తీసుకొని నిర్వహిస్తున్నటువంటి తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులందరికీ కూడా ముందుగా నా హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేసుకుంటూ కమిటీలు వేసేటప్పుడు ఎంతో పారదర్శకంగా 2018 2023 ఎన్నికలకు ముందు జనసేన పార్టీ నుంచి కానీ భారతీయ జనతా పార్టీ నుంచి కానీ తెలుగుదేశం పార్టీ నుంచి కానీ ఎవరైతే వారి విజయానికి సహకరించారో వారందరినీ గుర్తుపెట్టుకొని పేరు పేరున ఎక్కడ ఏ వార్డులో ఎవరున్నారో పరిశీలించి రాజమహేంద్రవరం అంతా కూడా 42 వార్డుల నుంచి కూడా ప్రాతినిధ్యం వహించేలాగా కమిటీలు వేయటటువంటి మాటలు మామూలు విషయం కాదు. అది అంత గొప్పగా ఆర్గనైజ్ చేసినటువంటి శ్రీనివాస్ గారిని ఎమ్మెల్యే గారిని మనస్ఫూర్తిగా మరొకసారి అభినందనలు తెలియజేసుకుంటూ ఈ భారతదేశ రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి 69వ వర్ధంతి సందర్భంగా నాగార్జున సాగర్లో ఉన్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహానికి తూర్పుగోదావరి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు డాక్టర్ టీకే విశ్వేశ్వరరెడ్డి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా తూర్పుగోదావరి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు డాక్టర్ టీకే విశ్వేశ్వరరెడ్డి మాట్లాడుతూ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ వివిధ దేశాల రాజ్యాంగాలను చదివి ఆకలింపు చేసుకొని మన భారతదేశానికి వివిధ మతాల, కులాల, వర్గాల ప్రజలకు తగినట్టుగా రాజ్యాంగాన్ని రాశారని చెబుతూ భారతదేశ రాజ్యాంగం లిఖితపూర్వక రాజ్యాంగం అని అన్నారు. అన్ని మతాల, కులాల, వర్గాల వారు అంబేద్కర్ గారిని గుర్తుపెట్టుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని, ఎందుకంటే రాజ్యాంగం రాసుకొని పాటిస్తూ ఇన్ని సంవత్సరాలు ప్రజాస్వామ్యబద్ధంగా పాలించుకుంటూ ఉన్నామంటే అది అంబేద్కర్ రాసిన రాజ్యాంగం వల్లనేనని అన్నారు. నాగార్జున సాగర్ వెళ్లిన సందర్భంగా నాగార్జున సాగర్ డ్యాంని పరిశీలించి పోలవరం డ్యాంకి నాగార్జున సాగర్ డ్యాంకి ఉన్న తేడాలను తెలుసుకొని పరిశీలించడం జరిగిందని టీకే విశ్వేశ్వరరెడ్డి అన్నారు. డాక్టర్ బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క 69వ వర్ధంతి సందర్భంగా తూర్పుగోదావరి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు టీకే విశ్వేశ్వరరెడ్డి నాగార్జున సాగర్ వచ్చిన సందర్భంగా నాగార్జున సాగర్లోని బస్టాండ్ సెంటర్లో ఉన్నటువంటి అంబేద్కర్ యొక్క విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. అలాగే నాగార్జున సాగర్ డ్యామ్ను కూడా పరిశీలించి మన పోలవరం ప్రాజెక్టుకి నాగార్జున సాగర్ డ్యామ్కి ఉన్న తేడా ఏంటనేది తెలుసుకోవడం కూడా జరిగింది. మరి బాబాసాహెబ్ అంబేద్కర్ గారి గురించి చెప్పాలంటే ఆయన మన దేశంలో ఉన్నటువంటి అందరికీ కూడా ఒక దేవుడు లాంటి వాడు. ఎందుకంటే ఈవేళ రాజ్యాంగం మనకి ఉన్నటువంటి ఆయన రాసినటువంటి రాజ్యాంగం మరింత ప్రజాస్వామిక దేశంలో కూడా ఈవేళకి కూడా చాలా అందరూ హ్యాపీగా సంతోషంగా దాన్నే పాటిస్తూ మనుగడ సాగిస్తున్నారంటే ఆ రాజ్యాంగం ఆయన రాసిన రాజ్యాంగం యొక్క గొప్పతనం. చాలామంది హిందువులు రాముడు కృష్ణుడు కొలుస్తారు, ముస్లింలు అల్లాని కొలుస్తారు, క్రిస్టియన్స్ యేసుప్రభుని మేరీమాతాని కొలుస్తారు. కానీ అందరూ కొలిసే ఏకైక దేవుడు ఎవరంటే అంబేద్కర్ అని చెప్పాలి. ఎందుకంటే ప్రతి ఒక్కరూ కూడా ఈవేళ వాళ్ళ ఇంట్లో అంబేద్కర్ గారి యొక్క ఫోటో పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అటువంటి అంబేద్కర్ గారి యొక్క వర్ధంతిని ఈవేళ ఇక్కడ నాగార్జున సాగర్ డ్యామ్ దగ్గర జరుపుకోవడం అనేది చాలా ఆనందంగా ఉంది. మరి ఆయన అడుగుజాడల్లో నడిచి ఆయన ఆశయాలకు అనుగుణంగా నడవాలని చెప్పి అందరినీ కూడా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. బహుజన సమాజ్ పార్టీ తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షులు పట్నాల విజయ్ కుమార్ ఆధ్వర్యంలో భారతరత్న రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 69వ వర్ధంతి కార్యక్రమాన్ని స్థానిక గోకవరం బస్టాండ్ వద్ద ఉన్న అంబేద్కర్ విగ్రహం వద్ద ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంకు ముఖ్య అతిథిగా బీఎస్పీ స్టేట్ కోఆర్డినేటర్ గెడ్డం సంపతరావు హాజరై మాట్లాడుతూ బిఆర్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగంని మేనిఫెస్టో కలిగిన ఏకైక పార్టీ బహుజన సమాజ్ పార్టీ అని, అంబేద్కర్కి నివాళులర్పించే అర్హత గల పార్టీ బహుజన సమాజ్ పార్టీ అని వివరించారు. బీఎస్పీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుమ్మపు చిత్రసేన మాట్లాడుతూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజీపడని నాయకుడని, అందువల్లనే ఆయన లక్ష్యాన్ని సాధించాడని, అంబేద్కర్ వాది అనేవాడు అదేవిధంగా రాజీపడకుండా ఉద్యమిస్తేనే లక్ష్యాన్ని చేరుకోగలమని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో
బీఎస్పీ పిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఇన్ఛార్జ్ కుసుమ వెంకటేశ్వరరావు, కాకినాడ జిల్లా అధ్యక్షులు ఎం సుబ్రహ్మణ్యం, ఏలేరు జిల్లా అధ్యక్షులు, పశ్చిమ గోదావరి జిల్లా అధ్యక్షులు, నియోజకవర్గ నాయకులు, స్థానిక నాయకులు నక్కా వెంకటరత్నం, ఇసుకపట్ల రాంబాబు, కొల్లాటి అబ్బులు, కొండపల్లి సూరిబాబు, మోర్తా మోహన్ కృష్ణ, సీతానగరం సూరిబాబు తదితరులు పాల్గొని అంబేద్కర్ త్యాగాన్ని కొనియాడారు. పరమ పూజ్యులు డాక్టర్ 69వ వర్ధంతి సభకు అధ్యక్షత వహిస్తున్నటువంటి పట్నాల విజయ్ కుమార్ గారికి, ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు, ప్రతి బూత్ లెవెల్లో కూడా బహుజన్ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి వర్ధంతిని జరుపుకుంటున్నటువంటి బహుజన్ సమాజ్ పార్టీ ఈ భారతదేశంలో అంబేద్కర్ ఏమైతే చెప్పారో 20వ శతాబ్దం దాటిన తర్వాత నా ప్రజలే ఈ దేశాన్ని పరిపాలిస్తారు, అలా పరిపాలించిన సమయంలో మళ్ళా ఈ భారతదేశం అమెరికాకు రష్యాకు బానిసత్వానికి లోనవుతుందని ఆయన చెప్పడం జరిగింది. చావు బతుకుల మధ్యలో కొట్టిమిట్టాడుతున్నా కూడా ఆయన ఈ దేశంలో ఉన్నటువంటి అట్టడుగు వర్గాల హక్కుల కోసం, అట్టడుగు వర్గాల సంక్షేమం కోసం ఆఖరి శ్వాస వరకు పనిచేశాడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. ఇవాళ మనం 69వ మహాపరినిర్వాణ దివస్ అంటే వర్ధంతి జరుపుకుంటున్నాం. మనం 69వ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆయన బతికింది ఈ భూమి మీద 65 సంవత్సరాలు. ఆయన 65 సంవత్సరాలు ఈ భూమి మీద బతికారు. కానీ ఆయన ఏ రోజు కూడా ఒక్కరోజు కూడా ఆయన కాంప్రమైజ్ కాల. అంబేద్కర్ అంటే అన్కాంప్రమైజ్ లీడర్, రాజీ పడే నాయకుడు కాదు, రాజీ పడని నాయకుడు బాబాసాహెబ్ అంబేద్కర్. దానికి అనేక ఎగ్జాంపుల్స్ చెప్పుకోవచ్చు. ఆయన బ్రతికుండగా లాహోర్లో జాత్పాత్ తోడక్ మండలని వాళ్ళు ఆహ్వానించారు బాబాసాహెబ్ అంబేద్కర్ని చీఫ్ గెస్ట్గా. అయ్యా అంబేద్కర్ గారు మీరు రండి, మీరు వచ్చి మేము ఒక సభను ఏర్పాటు చేశాము, ఆ సభకి మీరు చీఫ్ గెస్ట్గా వచ్చి కీలకమైన ఉపన్యాసం చేయాలని చెప్పేసి వాళ్ళు ఆహ్వానిస్తే అంబేద్కర్ ఏం చేశారంటే ఆయన ఆ సభలో ఏం మాట్లాడబోతున్నాడో ఒక స్పీచ్ తయారు చేసి ముందే పంపాడు. ఆ ఆర్గనైజర్స్ పంపారు, ఇదిగో నేను ఇలా మాట్లాడబోతున్నాను, నా స్పీచ్ ఇదేనంటే ఆ స్పీచ్ చిన్న తర్వాత చదువుకున్న తర్వాత వాళ్ళందరూ గుండెలు బద్దలైపోయినాయి. అయ్యి బాబు ఏంటి అంబేద్కర్ ఎలా మాట్లాడితే మన మీటింగ్ జరుగుతుందా ఏంటని చెప్పి మళ్ళీ అంబేద్కర్కి లెటర్ రాశారు. సార్ అంబేద్కర్ గారు మీరు చెప్పింది అంతా నిజమే, అందులో ఏమీ కాదంటకు లేదు, కానీ మీరు ఆ స్పీచ్ ఇక్కడ ఇస్తే మమ్మల్ని జనం ఊరుకోరు, అని చేత దయచేసి మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాం ఏంటంటే కొంచెం ఆ మాట్లాడే స్పీచ్ని కొద్దిగా మార్చుకోండి అని చెప్పి లెటర్ రాశారు బాబాసాహెబ్ అంబేద్కర్. అప్పుడు అంబేద్కర్ ఏం చెప్పాడంటే కొద్దిగా కాదు కదా, పేరా కాదు కదా, కనీసం కామా కూడా మార్చను, ఇలా అయితేనే మాట్లాడతాను నేను, లేకపోతే మీటింగ్కే రానని చెప్పేసి ప్రపంచవ్యాప్తంగా సింబల్ ఆఫ్ నాలెడ్జ్గా పుట్టిన ఈ భారతదేశంలో సింబల్ ఆఫ్ క్యాస్ట్గా ఆయన కీర్తించబడటం, గుర్తించబడటం చాలా దారుణమైన విషయం. అటువంటి మేధావైనటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి ఈ దేశంలో ఆయన కులనాయకుడిగానే చూస్తుంటాం, అది చాలా దారుణమైన విషయం. అటువంటి మేధావైనటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వారి 69వ వర్ధంతి సభను ఇక్కడ ఏర్పాటు చేసుకోవడం మరి చాలా హర్షించదగిన విషయంగా భావిస్తూ, ఆ మహానీయుని యొక్క త్యాగాలు, ఆ మహానీయుని యొక్క ఆశయాలతో నడుస్తున్నటువంటి బహుజన సమాజ్ పార్టీ ఒక్కటే ఈ భారతదేశంలో ఆ అంబేద్కర్కి ఏమన్నా జయంతులు చేయాలన్నా వర్ధంతి చేయాలన్నా ఉండే అర్హత ఆ పార్టీ నాయకులకి, ఆ పార్టీకి మాత్రమే ఉన్నదని మీకు తెలియజేస్తున్నాం. ఎందుకంటే అంబేద్కర్ జయంతి వచ్చిందంటే జెండాలు పట్టుకుని వెళ్తారు, వర్ధంతి వచ్చిందంటే జెండాలు పట్టుకుని వెళ్ళి దండలు వేయడం తప్పిస్తే ఆయన ఆశయాల్ని 1% కూడా ఆచరించకుండా అంబేద్కర్ వాదులు అని చెప్పుకుంటే చాలామంది ఇతర పార్టీల్లో పనిచేసే వాళ్ళు పనిచేయకుండా ఆ పార్టీకే అండదండలు అందిస్తున్నటువంటి అంబేద్కర్ వాదులు అనేటువంటి వారి వల్ల ఈ యొక్క సమాజానికి ఏం ఉపయోగం లేదు. అటువంటి వారితో మరి జాగ్రత్తగా ఉంటూ చూచా తప్పకుండా ఈ యొక్క అంబేద్కర్ వాదాన్ని ఈ రోజున మనం
బలపరుచుకున్నాడే ఈ సమాజంలో ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాలకి, ఎస్సీ ఎస్టీ బీసీలకి మనుగడ ఉంటుంది. లేదంటే మన ముందు వక్తలు చెప్పినట్టు భారతదేశంలో పరిస్థితులు దారుణంగా ఉన్నాయి. రాజ్యాంగాన్ని మార్చి ఈ సనాతనవాదాన్ని వల్ల అధికారికంగా పై తీసుకురావడానికి ముమ్మర ప్రయత్నాలు జరుగుతున్నాయి. దానికి మన పగట వేసగాడైనటువంటి ఈ రాష్ట్రంలో ఒక నాయకుడు బహిరంగంగా నేను సనాతనవాదిని, సనాతనాన్ని అంటే మన మహిళలకి చదువు చెప్పడం కోసం ఒక బీసీ మహిళ సావిత్రిబాయి పూలే గారు రోడ్డు మీద ఇక్కడున్న అగ్రవర్ణాలతో కోడిగుడ్లతోని పేడలతోని కొట్టించుకుని మరి మనకు అంటరాని వాళ్ళకి స్కూల్ నేర్పి వాళ్ళకి చదువు నేర్పించి ఘనత సావిత్రి పూలే గారు. ఆ త్యాగాల ముందు మనం మూలకు కూడా పనిచేయం. ఎన్ని చేతంటే పూలే గారు చూస్తే పెద్ద మహారాజు, కోట్లాది రూపాయలు ఉన్న వ్యక్తి. అలాంటి వ్యక్తి భారతదేశంలో అంటరానితనం ఉన్నది. భారతదేశంలో ప్రతి మనిషికి సమాన హక్కులు కావాలి అని చెప్పేసి ఫస్ట్ నాంది పలికిందే పూలే గారు. అలాంటి వ్యక్తుల ముందు మనం ఓ మూలం పనిచేయం. అలాగే బాబాసాహెబ్ అంబేద్కర్ కోసం మనం ఎలా చెప్పుకోవాలంటే, ఆయన చెప్పుకోవడం అంటే మీ అందరికీ తెలుసు. ఉదాహరణకి మన ఇంట్లో పిల్లాడు, ఆయనకు ఆరోగ్యం బాగలేదు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అనేది కొల్లపు సత్యం గారిని వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాం. మనకి హక్కుల కోసం, ఎందుకంటే భవిష్యత్తులో ఉత్తరప్రదేశ్లో కానీ, పంజాబ్లో కానీ, మధ్యప్రదేశ్లో కానీ, రాజస్థాన్లో కానీ బహుజన్ సమాజ్ పార్టీ అధికారంలోకి రావడానికి సిద్ధంగా ఉందని, వాటన్నిటికంటే ఆంధ్రప్రదేశ్లో మనం తప్పనిసరిగా అధికారంలోకి రావడానికి మీరందరూ శక్తివంతులు లేకుండా మీరు నిజమైనటువంటి కార్యకర్తలై మీ బూతుల దగ్గరికి వెళ్ళి బూత్ కమిటీలు నిర్మించినట్లయితే తప్పనిసరిగా బహుజన్ సమాజ్ పార్టీ అధికారంలోకి వస్తుందని మీ అందరికీ మనవి చేస్తూ, బహుజన్ సమాజ్ పార్టీని అధికారంలోకి రాకుండా చేయడానికి ఎవరికి తోడు సరిపోదని తప్పనిసరిగా భారతదేశంలో ఉన్నటువంటి బహుజనులు, మూలవాసులందరూ చైతన్యవంతులయ్యారని. రాష్ట్రంలో విద్యాభ్యాసంలో మౌలికమైన మార్పులు తీసుకువచ్చే దశలో మానవ వనరుల శాఖ మంత్రి రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన విద్యార్థుల తల్లిదండ్రులతో ఉపాధ్యాయుల ఆత్మీయ సమావేశం మెగా పేరెంట్స్ డే జగ్గంపేట ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ప్రభుత్వ జూనియర్ కళాశాలలో నిర్వహించడం జరిగింది. ఈ సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం పిల్లలు ఏ విధంగా చదువుతున్నారో, ఏ స్థాయిలో వారి విద్యాభ్యాసం జరుగుతుంది, ఈ పాఠశాలలో ఉన్న మౌలిక వసతులు ఏ విధంగా ఉన్నాయి, వీటికి కావలసిన ఏర్పాట్లు ఏ విధంగా చేసుకోవాలి అన్న విషయాలు పై విద్యార్థుల తల్లిదండ్రులతో ఉపాధ్యాయులు చర్చించుకునే అవకాశం ఈ ఆత్మీయ సమావేశం అని ఎమ్మెల్యే నెహ్రూ అన్నారు. కానీ ఈ ఆత్మీయ సమావేశంలో విద్యార్థులు ఉన్నారే తప్ప వాళ్ళ తల్లిదండ్రులు తక్కువ మంది హాజరు కావడంతో ఎమ్మెల్యే జ్యోతిర నెహ్రూ హై స్కూల్ హెడ్ మాస్టర్ను ప్రశ్నించారు. పాఠశాలపై దృష్టి పెట్టి మీ యొక్క విధి నిర్వహిస్తే ఈ విధంగా జరిగేది కాదని హెచ్చరించారు. మీకేమైనా పనులు ఉంటే, వ్యాపారాలు ఉంటే, వేరే ఉద్యోగాలు ఏమైనా చేసుకుంటే ఇక్కడి నుంచి బదిలీ అయిపోయి మీ ఉద్యోగాలు చేసుకోండి అని సలహా ఇచ్చారు. అంతేగాని ఇక్కడ ఉద్యోగం చేస్తూ మీ యొక్క వ్యవహారాలను చక్కబెట్టుకోవడం కోసం సరైన విధానం కాదని ఎమ్మెల్యే జ్యోతిర నెహ్రూ అన్నారు. అందరికంటే ఎక్కువగా గురువుల దగ్గరే ఉంటారు కాబట్టి మాకంటే ఎక్కువగా గురువులకి బాధ్యత ఎక్కువగా ఉండి వాళ్ళు మిమ్మల్ని మంచి దారిలో తీసుకెళ్లాలని చూస్తున్నారు. కాబట్టి దయచేసి సినిమాల్ని లేదా టీవీలో వచ్చే వాటిలో టీచర్స్ని వాళ్ళని కొంచెం కామెంట్స్ చేసినట్టు, వాళ్ళు చిన్న చూపు చూసినట్టు వాళ్ళు చెప్తారు, కానీ వాళ్ళు అలా చేయరు. కానీ మనం అది నేర్చుకుంటున్నాం. అది నేర్చుకొని టీచర్స్ మీద, పెద్దవాళ్ళ మీద జోక్స్ చేయటం, వాళ్ళు
టైం వాళ్ళకి ఏం కావాలో చెప్పండి, వచ్చామా ఏదో పాఠం చెప్పామా వెళ్ళిపోయామా అని ఉండకుండా మీరు ఏం చేస్తున్నారు. ఇంకొకటి నాకు ఇంకా బాగా నచ్చిన ఒక విషయం ఏంటంటే, పిల్లలు ఆబ్సెంట్ అవుతుంటే ఆబ్సెంట్ అయిన పిల్లల ప్రతి పేరు కూడా రాసి వాట్సాప్ గ్రూప్లో పెడుతున్నారు. దానివల్ల తల్లిదండ్రికి మా పిల్లలు వెళ్ళారా లేదా అని ఒక క్లారిటీ వస్తుంది. నాకు ఆ విషయంలో చాలా ఏమంటే మా అమ్మ వెళ్ళిపోయింది, ఇందులో మా పాప పేరు లేదు కాబట్టి మా అమ్మ వెళ్ళిపోయిందని మేము కూల్గా ఉండగలుగుతున్నామండి. స్కూల్లో ఇంటి దగ్గర మేము ఏదో డ్యూటీకి వెళ్ళిపోతాం, ఏదో పని చేసుకుంటాం, పాటు చేసుకుంటాం. అంతసేపు మా పిల్లలు వెళ్ళారు లేదా ఎలా తెలుస్తుంది? అంతసేపు ఫోన్ చేసి మిమ్మల్ని విసిగించలేం కదా. మీరు అలా పెట్టిన చూసుకొని ఆహా మా అమ్మాయి ఈరోజు వెళ్ళిపోయింది అనేసి సాయంత్రం వచ్చాక కూడా ఏమో ఎలా ఉంటుంది ఏంటంటే, మా ప్రిన్సిపాల్ సార్ గారు మమ్మల్ని చాలా జాగ్రత్తగా చూసుకుంటున్నారు. అంటే మమ్మల్ని అటు ఇటు కదలనివ్వట్లేదు, వెళ్ళనివ్వట్లేదు. సరే, అలా వెళ్ళనివ్వకపోవడానికి మెయిన్ రీజన్ ఏంటంటే మీ లైఫ్ బాగుండాలని ఆయన చూసుకుంటున్నారు. మీ లైఫ్ బాగుంటే పలానా చోట చదువుకున్నాం, మీరు పెద్ద పెద్ద ఏంటి మంచి జాబులు చేసి రేపు పొద్దున ఏదైనా మంచి పొజిషన్లో ఉన్నప్పుడు మీరు ఎక్కడ చదువుకున్నారండి, పలానా జూనియర్ కాలేజ్లో చదువుకున్నాం అని మీరు చెప్తే అది చాలా వాళ్ళకి, మీరు ఏం చేయకపోయినా పర్వాలేదు. ఈ అవకాశాన్ని ఇచ్చిన పెద్దలందరికీ కూడా నా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. మీరు మా స్కూల్లో చదివించండి, మేము కూడా మీకు మంచి విద్యార్థులను తయారు చేసి మీ పిల్లలు మీకు అప్పచెప్తామని చెప్పేసి ఒక నమ్మకాన్ని భరోసాని కల్పించాల్సినటువంటి బాధ్యత. ఇంటింటికి తిరిగితే వెళ్ళండి కూడా చాలా సంతోషం, కానీ ఇంటింటికి తిరగలేని టైం మనకి ఉండకపోవచ్చు. ఎందుకంటే బాధ్యత తక్కువ కాబట్టి మనకి. వాళ్ళకైతే ఇంటింటికి తిరిగితేనే జీతాలు వస్తాయి, మీకు ఆ పరిస్థితి లేదు. మీరు ఎక్కడున్నా ఏ ఉద్యోగం చేసినా మీకు జీతాలు మీకు వచ్చేస్తాయి, ఇబ్బంది లేదు. కాబట్టి మిమ్మల్ని మేము ఇంటికి తిరగండి అనే సాహసం చేసే పరిస్థితి కూడా కాదు. కనీసం మీ దగ్గర ఉన్నటువంటి ఆ సెల్ ఫోన్ ఉపయోగించండి, ఉపయోగించి పిలుపు ఇవ్వండి, ఒక నమ్మకాన్ని కల్పించండి. 1-4 సార్లు వాళ్ళకి ఆ మెసేజ్ పంపగలగండి. ఇవాళ నేను పేరెంట్స్ మీటింగ్ అనుకుంటే అందరినీ పేరెంట్స్ని పెడతారు, కూర్చుంటాం, వాళ్ళ యొక్క అస్వస్థలు తెలుస్తాయి మనకి. మీరు ఎందుకు ఈ స్కూల్లో చదివించున్నారు, ప్రైవేట్ స్కూల్లో ఎందుకు చదివించలేకపోతున్నారు, కారణం ఏంటి, ఆర్థికంగా ఇబ్బందా లేక మీకు మా మీద నమ్మకమా, ఇవన్నీ ముచ్చటించవచ్చు అనుకున్నాం. ఆ అవకాశం లేకుండా ఒక పెద్ద టెంట్ వేసుకున్నాం, డబ్బులైతే ఖర్చు అయిపోయినాయి. లోకేష్ బాబు గారు ఈ మెగా పేరెంట్స్ డే అన్నది పెట్టింది పిల్లల్ని చప్పట్లు కొట్టించుకోవడానికి కాదు, పేరెంట్స్ యొక్క మనోభావాలను అర్థం చేసుకుని వారికి అనుగుణంగా పాఠశాలను తీర్చిదిద్దాలనేటటువంటి ఆలోచనతోటి ఈ కార్యక్రమాన్ని పెట్టడం జరిగింది. ముందు నిర్వాహకులు దాన్ని ఆలోచన అర్థం చేసుకుంటే చాలా బాగుంది. పేరెంట్స్ అంటే మమ అనిపించేద్దాం అనేటటువంటి కారణంతో వెళ్ళారు. నేనేమంటానంటే, లెక్కలు నాకు రావో మీకు రావో నాకు అర్థం కావట్లే. 6th క్లాస్లో 143 మంది పిల్లలు ఉన్నారు మాకు, కరెక్టేనండి. 7th క్లాస్లో 180 మంది ఉన్నారు, 8th క్లాసులో 173 మంది ఉన్నారు, 9th క్లాసులో 186 మంది ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారిని స్ఫూర్తిగా తీసుకొని ప్రతి విద్యార్థి విద్యారంగంలో రాణించాలని టీసీసీబీ చైర్మన్, కాకినాడ జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ తుమ్మల రామస్వామి బాబు గారు తెలిపారు. శుక్రవారం పిఠాపురం నియోజకవర్గం పిఠాపురం ఆర్ఆర్ బీహెచ్ఆర్ ప్రభుత్వ పాఠశాల నందు ఏర్పాటు చేసిన తల్లిదండ్రుల ఉపాధ్యాయుల ఆత్మీయ సమావేశంల కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు.
విద్యార్థి దశ నుంచే మంచి అలవాట్లు క్రమశిక్షణ నేర్చుకోవాలని, తద్వారా మీరు చదివిన స్కూల్కి మీ తల్లిదండ్రులకు మంచి పేరు ప్రఖ్యాతలు లభిస్తాయని తెలియజేశారు. కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో తల్లిదండ్రులు, విద్యార్థులు, ఉపాధ్యాయులని ఒకచోట కలిపే ప్రయత్నం చేసి ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేయడంతో ఉపాధ్యాయులు మరియు తల్లిదండ్రులు మధ్య సఖ్యత పెరుగుతుందని తెలిపారు. అదేవిధంగా పీఠాపురం పట్టణంలో ఉన్న విద్యార్థులకు పీఠాపురం నియోజకవర్గం ఎమ్మెల్యే కొణిదెల పవన్ కళ్యాణ్ అందజేసిన క్రీడా కిట్లను ప్రతి ఒక్కరూ వినియోగించుకొని ప్రతి ఒక్కరూ ఆరోగ్యవంతంగా ఉండి ఉన్నత స్థాయికి వెళ్లాలని తెలియజేశారు. ఈ బంగారు ముద్ద ఒక మంచి ఆకారం రావడానికి అవకాశం ఉంది. కాబట్టి గడియారంలో 2 ముళ్ళు ఉంటాయి. ఏ ఒక్క ముళ్ళు తప్పు చూపెట్టినా ఆ సమయం మనకి తప్పు సమయం వస్తుంది. తండ్రి ఒక ముళ్ళు అయితే తల్లి ఆ గడియారంలో ఇంకొక ముళ్ళు అయితే ఆ 2 ముళ్ళు సరి అయిన సమయంలో తిరిగితేనే మనకు సరి అయినటువంటి సమయం తెలుస్తుంది. అలాగే మీరిద్దరూ తల్లిదండ్రులందరూ కూడా పిల్లల యొక్క భవిష్యత్తు ప్రతి క్షణం ఆలోచన చేసి మీరు మన పిల్లలు ఏం చదువుకుంటా ఉన్నారు, ఏమి చేస్తా ఉన్నారు, స్కూల్కి ఏ సమయంలో వెళ్తా ఉన్నారు, ఏ సమయంలో వస్తా ఉన్నారు. అలాగే మనకి లోకేష్ గారు విద్యాశాఖ మంత్రి అయిన తర్వాత మరి ప్రతి స్కూల్లో కూడా ప్రోగ్రెస్ రిపోర్ట్ కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది. ఆ ప్రోగ్రెస్ రిపోర్ట్ కూడా మీరందరూ చెక్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఆ ప్రోగ్రెస్ రిపోర్ట్ చూసుకుని మన పిల్లలకి ఏ విధంగా ఏ సబ్జెక్ట్ లో మార్కులు వస్తా ఉంటాయి, ఏ సబ్జెక్ట్ లో మార్కులు తక్కువ వస్తా ఉంటాయి, అవన్నీ కూడా తల్లిదండ్రులుగా ఇదే బాధ్యత తప్పించి కేవలం అధ్యాపకుల మీదే మనం మొత్తం బాధ్యత పెట్టి తర్వాత బాధపడవలసినటువంటి అవసరం లేదు. కాబట్టి ఈ రోజు మిమ్మల్ని అందరూ కోరుకుంటా ఉన్నాం. మన అందరూ అదృష్టం ఈ నియోజకవర్గానికి మరి ఈ దేశానికి యువత వెన్నెముక అనేటువంటి నమ్మే నాయకుడు పవన్ కళ్యాణ్ గారు ఈ నియోజకవర్గానికి అటువంటి నాయకుడు నియోజకవర్గం మరి బంగారు భవిష్యత్తు ఉన్న పిల్లల కోసం అనేటువంటి అనేకమైనటువంటి కార్యక్రమాలు తీసుకుంటా ఉన్నారు. ఓ పక్కన డిప్యూటీ సీఎం గా పిఠాపురం నియోజకవర్గ శాసనసభ్యుడిగా పవన్ కళ్యాణ్ గారు, ఒక పక్క విద్యాశాఖ మంత్రిగా లోకేష్ గారు. పిల్లలందరికీ కూడా బంగారు భవిష్యత్తు ఉండాలని మరి ఇంత తలదాత వారిని కూడా మరి ఎందుకోసం మరి దాతలు ముందుకొచ్చి ఇంత సాయం చేస్తారు. మన రాష్ట్రంలో మన దేశంలో మీరందరూ బాగుపడాలి. మీకు అనేకలు పూర్వం అయితే ఆడపిల్లలకు అవకాశాలు తక్కువ ఉంటాయి. ఈ రోజు ఆర్మీలో కూడా మరి ఆడవారు పనిచేస్తా ఉన్నారు, ఎయిర్ ఫోర్స్ లో పనిచేస్తా ఉన్నారు. మరి అనేకమైనటువంటి కార్యక్రమాల్లో మరి పెద్ద ఎత్తున చదువుకుని మీరు ముందుకు రావాలి. మీ పాఠశాల ఉపాధ్యాయులకి అలాగే తల్లిదండ్రులకి మీ మీద ఎన్నో ఆశలు పెట్టుకుని ఉన్నటువంటి తల్లిదండ్రులకి ఎక్కడా చెడ్డ పేరు తీసుకురాకుండా ఈ రోజుల్లో సెల్ ఫోన్ వచ్చింది. మరి కేటాయించి ఈ పేరెంట్స్ డేకి ఇచ్చేసినటువంటి తల్లిదండ్రులందరికీ కూడా జనసేన పార్టీ తరఫున పవన్ కళ్యాణ్ గారి తరఫున కూటమి ప్రభుత్వం తరఫున శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మిమ్మల్ని అందరినీ పవన్ కళ్యాణ్ గారి తరఫున కోరేది ఒకటి, మా పిల్లల్ని స్కూల్కి పంపిస్తా ఉన్నాం. పొద్దుటే తలదూసి స్నానం చేయించి పంపించేస్తే మా బాధ్యత అయిపోయిందంటే అది కాదు మీ బాధ్యత. తల్లిదండ్రులుగా మీ పిల్లలు ఏం చదువుతా ఉన్నారు, ఏ సమయానికి బడికి వెళ్తా ఉన్నారు, ఏ సమయానికి బడి నుంచి తిరిగి వస్తా ఉన్నారో పరిశీలించుకోవాల్సినటువంటి అవసరం తల్లిదండ్రుల మీద ఉంది. అలాగే ఈ రోజు మరి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి లోకేష్ గారు విద్యాశాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత మరి విద్యాశాఖలో కూడా అనేకమైనటువంటి మార్పులు తీసుకొచ్చి మరి ఎక్కడో మరి అనేక లక్షల ఫీజులు కట్టి చదివేటువంటి స్కూల్లో ఇచ్చేటువంటి ప్రోగ్రెస్ రిపోర్ట్ మీ అందరికీ ఇస్తారమ్మా. ప్రోగ్రెస్ రిపోర్ట్ తల్లిదండ్రులందరికీ చూపెడుతున్నారా అమ్మ, పేరెంట్స్ చూపెడుతున్నారా? మీకు ఆ ప్రోగ్రెస్ రిపోర్ట్ చూస్తే మీ పిల్లల హాజరు శాతం ఎంత ఉంది, డైలీ స్కూల్కి వస్తా ఉన్నారా లేదా అనుకోవడానికి అవకాశం ఉంది.
ఏ సబ్జెక్ట్ లో వెనుకబడిపోతా ఉన్నారు మన పిల్లలు అనేటువంటి తల్లిదండ్రులుగా మీ అందరికీ అర్థమయ్యేటువంటి అవకాశం ఉంది. ఖచ్చితంగా ఆ ప్రోగ్రెస్ రిపోర్టు అంతకుముందు అనేక లక్షలు వేలు ఖర్చు పెట్టి చదివించేటువంటి స్కూళ్ళలో ఇచ్చేటువంటి ఆ ప్రోగ్రెస్ రిపోర్టు ఈ రోజు పూర్వం మా చిన్నప్పుడు కూడా ఇచ్చిన స్కూల్లో ఆ ప్రోగ్రెస్ రిపోర్ట్ కి ఈ ప్రోగ్రెస్ రిపోర్ట్ పేరు ఏంటంటే రాశారు ఎట్లా రాశారు అంటే ప్రతి క్షణం ప్రతి విషయం అందులో పొందుపరచు ఖచ్చితంగా గమనించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మీ అందరూ అదృష్టం, మనందరూ అదృష్టం, మరి ముఖ్యంగా విద్యార్థులు యొక్క అదృష్టం. మరి ఈ దేశానికి ఈ రాష్ట్రానికి యువతే ఆదర్శం అని చెప్పినటువంటి నాయకుడు పవన్ కళ్యాణ్ గారు తర్వాత అంత గొప్పగా యువత ఈ దేశానికి ఆదర్శం, యువత ఈ దేశానికి ఆదర్శం అని పదే పదే చెప్పేటువంటి నాయకుడు పవన్ కళ్యాణ్ గారు మన పిఠాపురం నియోజకవర్గంలో శాసన సభ్యులుగా ఉండడం మేము అదృష్టం. ఈ సందర్భంగా కళలు నెరవేర్చే విధంగా మీరు విద్యతో పాటు మంచి సత్ప్రవర్తన, మంచి బుద్ధి కలిగి మరి మీ కన్న తల్లిదండ్రులకి, మీకు చదువు చెప్పినటువంటి ఉపాధ్యాయులకి, మీరు పుట్టినటువంటి ఈ పల్లెపల్లి గ్రామానికి పేరు తెచ్చే విధంగా మీ యొక్క ప్రవర్తన ఉండాలనేటువంటి పవన్ కళ్యాణ్ గారి తరఫున మిమ్మల్ని అందరినీ కోరుకుంటా ఉన్నాం. భారత రాజ్యాంగ రూపకర్త భారతరత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 69వ వర్ధంతి సందర్భంగా జిల్లా బీజేపీ కార్యాలయంలో ఎస్సీ మోర్చా జిల్లా అధ్యక్షుడు తగరం సురేష్ బాబు ఆధ్వర్యంలో కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు శ్రీ పిక్కి నాగేంద్ర 1956లో బాబాసాహెబ్ చనిపోయినప్పటికీ అప్పుడు ఉన్న కాంగ్రెస్ గవర్నమెంట్ భారతరత్న ఇవ్వకుండా చేశారు. బీజేపీ ప్రభుత్వం 1990వ సంవత్సరంలో అటల్ బిహారీ వాజ్పేయి అద్వానీ బాబాసాహెబ్ చేసిన సేవలు గుర్తించి భారతరత్న ఇవ్వడం జరిగింది అని మాట్లాడారు. తదుపరి తగరం సురేష్ మాట్లాడుతూ బాబాసాహెబ్ ఒక వర్గానికే నాయకుడు కాదు, కార్మిక మహిళా వర్గాలకు అనేక హక్కులను కల్పించారని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు రంగబాబు, వైస్ ప్రెసిడెంట్ కందికొండ రమేష్, జిల్లా సెక్రటరీ స్వామి సూర్యకిరణ్, జిల్లా సెక్రటరీ పాతురి రవిశంకర్, జిల్లా మహిళా మోర్చా అధ్యక్షురాలు పాలడుగుల శ్రీవిద్య, ఓబీసీ మోర్చా జిల్లా అధ్యక్షుడు మరుకుర్తి నరేష్ యాదవ్, ఓబీసీ మోర్చా పూర్వక అధ్యక్షుడు కాలేపు సాయిరాం, ఎస్సీ మోర్చా పూర్వ అధ్యక్షుడు సుమన్ బాబు, ఎస్సీ నాయకుడు మట్టాడి రమణ తదితర నాయకులు పాల్గొన్నారు. ఈరోజు భారతదేశ రాజ్యాంగ శిల్పి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి వర్ధంతికి ఇచ్చేసినటువంటి పెద్దలందరికీ, నాతోటి సహచరులు, నాతోటి భారతీయ జనతా పార్టీ కుటుంబ సభ్యులందరికీ నా నమస్కారాలండి. ముందుగా జిల్లా అధ్యక్షులు పిక్కి నాగేంద్ర గారికి, అలాగే యనమల రంగబాబు గారికి, అలాగే మహిళా మండలందరికీ కూడా నా నమస్కారాలండి. మరి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మన రాజ్యాంగాన్ని రాసేటప్పుడు ఆ టైంలో అంటరానితనం చాలా ఎక్కువగా ప్రబలింది. ఆ అంటరానితనంతో అట్టడుగు వర్గాలు, దళితులందరూ కూడా అగమ్యగోచరమైన పరిస్థితుల్లో ఉండేవారు. అలాంటి టైంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మంచిగా న్యాయశాస్త్రం చదివి ఆ న్యాయశాస్త్రంతో ఆయన పట్టభద్రుడయ్యి విధవ మన దేశానికి మొట్టమొదటి న్యాయశాఖ మంత్రిగా చేశారు. మరి న్యాయశాఖ మంత్రిగా చేసినప్పుడు దళితులందరినీ దృష్టిలో పెట్టుకొని ఆయన పడే బాధలు, దళితులు పడే బాధలు అన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని ఆయన రాజ్యాంగాన్ని రచించడం జరిగింది. ఆ రాజ్యాంగాన్ని రచించినప్పుడు కేవలం దళితులే కాకుండా, అంటే దళిత జాతుల్లో ఓబీసీ మోర్చాకి కూడా క్రియాశీలకంగా వాళ్ళకి కూడా ఆర్టికల్ 340 ప్రకారం రిజర్వేషన్ కల్పించడం జరిగింది ఓబీసీ వాళ్ళకి. అలాగే ఎస్సీలకి 341 ఆర్టికల్ ప్రకారం ఎస్సీలకు కూడా రిజర్వేషన్ కల్పించడం జరిగింది. ఎస్టీలకు కూడా 342 ఆర్టికల్ ప్రకారం రిజర్వేషన్ కల్పించడం జరిగింది. అలాగే కేవలం దళితులకే కాకుండా కార్మికులకి
కర్షకులకి హక్కులు ఆయన ద్వారా లభించాయి. ఇదివరకు కార్మికులకి పని గంటలు 14 గంటలు ఉండేవి. అంటే ఉదయం 8ంటికి లేచి రాత్రి 10 వరకు కూడా పనిచేయాలి. కార్మికులు పనిచేసి ఇంటికి వెళ్తే వాళ్ళ పిల్లలతో ఆడుకోవడానికి కూడా ఉండేది కాదు, వాళ్ళ ఫ్యామిలీతో మాట్లాడుకోవడానికి కూడా ఉండేది కాదు. అలాంటి పరిస్థితుల్లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు వారి పని దినాలు 8 గంటలకి ఉండేలాగా వాళ్ళ హక్కులు పరిరక్షించడం జరిగింది. అందుకే కార్మికులు కూడా బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. అంబేద్కర్ స్ఫూర్తితో ముందుకు సాగాలి. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 69వ వర్ధంతి సందర్భంగా ఘన నివాళి. వృద్ధులకు, అనాథ బాలలకు నీడ, భోజనాలు కల్పించాలి. ఘనంగా శ్రీ గౌతమి జీవకారుణ్య సంఘం పాలకవర్గం ప్రమాణ స్వీకారోత్సవం. భవిష్యత్తులో భారతదేశ రాజ్యాధికారం బీఎస్పీ పార్టీదే. అంబేద్కర్ 69వ వర్ధంతిలో బీఎస్పీ రాష్ట్ర నాయకులు. తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల ఆత్మీయ సమావేశంలో పిల్లల తల్లిదండ్రులు ఎక్కడ? హైస్కూల్ మెగా పేరెంట్స్ డేలో ప్రశ్నించిన జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్ మళ్ళీ కలుద్దాం.